ప్రతి నెల ఏదో ఒక స్కీమ్లో ప్రతి కుటుంబానికి ఏదో వాళ్ళకు ఆదాయాన్ని కల్పించిన పరిస్థితి గతంలో ఉండేది. సో ఇప్పుడు అది ₹4 వడ్డీ ప్రతి ఒక్కరు కూడా 10,000 ఇస్తారా అడుగు ఈ అప్పులు చేసే పరిస్థితి ఈరోజు కనపడిన కార్యక్రమాలు అందుతాయి కాబట్టి సో వాళ్ళందరికీ అందించిన పరిస్థితి జరిగినా కూడా 175 సీట్లకు 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రజల మ్యాండేట్ 5 ఏళ్ళు కాబట్టి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే చెప్పలేం. కానీ లేకపోతే 5 ఏళ్ళు మంత్రి ఈవీఎం ముఖ్యమంత్రి వాళ్ళ పరిపాలనే సాగే కార్యక్రమం జరుగుతుంది. సో ఏదేమైతేనేమి నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి అందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు మరీ ముఖ్యంగా మన పైన ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ పైన ఎక్కువగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. సో అందుకోసమే అందరికీ భవిష్యత్తులో ఖచ్చితంగా మార్పు గురించి మనం కూడా చూడాల్సిన అవసరం అవకాశం ఉంది. సో డెఫినెట్గా లేకపోతే కొత్త ఆఫీస్లో మంచి మీటింగ్ హాల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకు కూడా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన ఖచ్చితంగా రావాల్సిన అవసరం జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమం చేస్తారు. జిల్లా అధ్యక్షులు డెఫినెట్గా మీరందరూ కూడా ఇక్కడే చామర్లో కూర్చోవలసిన మీరు వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. భవిష్యత్తులో మీరు ఏ పని చేసినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. సో చౌగుడు వల్ల సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు, ఎందుకంటే రాబోయే కాలం అంతా కూడా సోషల్ మీడియానే ఉంటుంది. సో డెఫినెట్గా ఆ రకంగా ఆ బాధ్యత నిర్వర్తిస్తారు. అందరికీ నమస్కారం. మన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సార్ మొత్తం ఈ డివిజన్ వరకు అయితే అదే కడప వరకు అయితే ప్రతి ఒక్క డివిజన్ నుంచి ఒక్కొక్క జిల్లా పదాతి దళాల సమావేశం ఈరోజు కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరగడం చాలా సంతోషం. సో అందరూ తప్పకుండా, ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ అయిపోయి 5 నెలల కాలమే అయింది. ఇంకొక సంవత్సరమో 2 నెలల్లో వాళ్లకు ఉన్న ప్రభుత్వానికి అవకాశాన్ని ఇద్దాము అని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఈ ఎన్డీఏ కూటమి యొక్క పరిపాలన ఎంత దారుణంగా, ఎంత ప్రజలను ఇబ్బంది పడే విధంగా పరిపాలిస్తోంది అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో సూపర్ 6 అని ఊరికే కథలు చెప్పడం జరిగింది ఎలక్షన్స్లో. సో సూపర్ 6లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. 20,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది తప్ప ఇంతవరకు కూడా ఎంప్లాయీస్కు జీతాలు ఇచ్చినారు తప్ప, పెన్షన్లు ఇచ్చినారు తప్ప ముసలి వాళ్లకు ఇంకా వేరే ఇచ్చిన పరిస్థితి ఏం లేదు. సో అంత తప్ప నుంచి వేరే ఏం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేసింది కూడా ఏం లేదన్నమాట. ఊరికే ప్రజలను ఇబ్బంది చేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాపితంగా హరాస్ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది తప్ప ఇంకో రకమైన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో పదాతి దళాలైన
అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్కు సంబంధించిన అన్ని వింగులను ఈరోజు సమావేశం జరిగింది. సో ఈ సమావేశంలో అనేక రకాలుగా చర్చించుకోవడం జరిగిందన్నమాట. సో తప్పకుండా ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే తప్పులు జరిగాయో మొన్న జరిగిన 5 ఏళ్ల కాలంలో, సో అవన్నీ కూడా రెక్టిఫై చేసుకునే కార్యక్రమం తప్పకుండా చేయాలి అని చెప్పేసి అవన్నీ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో డెఫినెట్గా కార్యకర్తలకు అండగా ఉండే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు కూడా భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా మనం అందరం కూడా ఖచ్చితంగా కలిసికట్టుగా ఉంటూ ఎదుర్కొనే కార్యక్రమం తప్పకుండా చేయాలి. ఎక్కడ ఇబ్బంది అయితే అక్కడ మనం అందరం కూడా వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా మనం అందరం కూడా ఆ రకంగా చేస్తాం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కూడా, ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతిస్పందించి ఇమ్మీడియట్గా అక్కడ పోయి వాళ్ళకు ఓదార్చే కార్యక్రమం, వాళ్ళకు అండగా ఉన్నానని చెప్పేసి భరోసాగా ఉండే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ కూడా జిల్లా వ్యాపితంగా అదే విధంగా చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో డెఫినెట్గా ఏది ఏమైతేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి, మళ్ళీ పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఉన్న నాయకులందరూ, కార్యకర్తలందరూ కూడా బాగా పనిచేసిన వాళ్ళే. సో భవిష్యత్తులో కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు అని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.